ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం హ్రీం హనుమతే నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీ నారసింహ, హనుమంతుడు, అలాగే చివరిగా దుర్గాదేవి, ఈ ఐదుగురు దేవతల యొక్క అనుగ్రహము అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ, మనుషులందరికీ, జీవరాశులకి, ప్రకృతికి కూడా ఉండాలని ఆశిస్తూ దాదాపుగా ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి, ఏప్రిల్, మే 10వ తేదీ వరకు ఈ 74 రోజులు 77 రోజుల కాలము కూడా మన యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే కాంతి కిరణాలు చాలా నెగిటివ్గా ఈ ప్రకృతిని ఆడుకోబోతున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి ప్రతి గ్రహం యొక్క కాంతి ప్రసారము ముందుగా డైరెక్ట్గా మన మీద పడదు. అది మన భూగోళాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ ప్రకృతి, దాన్ని ముఖ్యంగా అది ఆకాశం ద్వారా కావచ్చు, నీటి ద్వారా, వాయువు ద్వారా, భూమి ద్వారా, అట్లాగే అగ్ని ద్వారా, ఈ ఐదింటి ద్వారా అది రంగరింపబడి ఆ లోపల మనం బతుకుతున్నాం. కాబట్టి మన మీద, మన ఆరోగ్యము, మనసు, బుద్ధి, మనకు జరిగేటటువంటి శుభాశుభ కార్యాలు, వీటి మీద వాటి యొక్క ప్రభావం అత్యంత కీలకంగా ఉండబోతోంది. కాబట్టి ఈ ఐదుగురు దేవతలని కూడా అష్టోత్తర రూపంగా కానీ, స్తోత్ర రూపకంగా కానీ, అట్లాగే ముఖ్యంగా ఏ గ్రహాల వలన మనకి ఈ యొక్క దుష్పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇప్పటి వరకు చతుర్గ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో రాహుగ్రహంతో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ, సింహరాశిలో కేతువు, అట్లాగే ఈ 5 గ్రహాలని చూడబడుతున్నటువంటి గురుగ్రహము, ముఖ్యంగా ఈ 5 రాహువుకి అధిష్టానంగా ఉండేటటువంటి, అంటే రాహువు శనిగ్రహానికి ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి క్షేత్రము శనిది కాబట్టి. అంటే ఇక్కడ శనికి కూడా ఈ పంచగ్రహాలతో లింక్ అయి ఉంటుంది. అంటే దాదాపుగా ఒక చంద్రుడు మినహా అన్ని గ్రహాలు కూడా మనకి వాటి యొక్క కారకత్వాలు, అంటే ఒక్కొక్క దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అవి ఇచ్చేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు అనేటటువంటి ఛాయాగ్రహము మహా చెడ్డవాడు. అందులోనూ ఆయన శనింట్లో ఉండి, ఆ శని మహానుభావుడు ప్లస్ ఈ కుజుడు, 5 గ్రహాలు అదే రాశిలో కలిసి ఉండి ఎన్నో రాశుల వారికి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు, ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు కలగబోతున్నాయి అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నార్మల్గా మనం ఏదో మన జ్యోతిష్య శాస్త్ర రీత్యా, గోచార రీత్యా ఈ రాశికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి పద్ధతిలోనే ముఖ్యంగా 70 రోజులు అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ, మరి ఈ కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఎవరు పర్సనల్ జాతకాల చక్రంలోనైనా సరే వాళ్ళు కలిసి ఉన్నా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా, ఒకరిని ఒకరు చూసుకుంటున్నా, కుజరాశుల్లో రాహు ఉన్నా, కేతు ఉన్నా, అట్లాగే శని ఇంట్లో కుజుడున్నా, అంటే ఈ పాపగ్రహాలు ఎప్పుడైతే వారి యొక్క ఇళ్లలో కానీ, దృష్టిల పరంగా కానీ కలిసి యుతి రూపకంగా కానీ ఉంటే అవి ఇచ్చేటటువంటి పరిణామాలు మనం ఎదుర్కోలేం. ఒక్క దైవాన్ని అనుగ్రహించమని వేడుకోవడం తప్ప. కాబట్టి ఇది ప్రకృతితో పాటుగా భూమి మీద ఉన్నటువంటి ఎన్నో జీవరాశుల్లో ముఖ్యంగా విద్యని, లేకపోతే వివాహమని, ఆరోగ్యమని, దాంపత్యమని, సంతానమని, అట్లాగే అనుకున్నటువంటి కార్యాలు నెరవేరటానికి, మరి ముఖ్యంగా కుజగ్రహము ఎన్నో రకాలైనటువంటి భూ సమస్యలని, గృహ కట్టడ సమస్యలని, అట్లాగే అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలని, అట్లాగే కోప స్వభావాన్ని, ఆవేశతత్వాన్ని, విపరీతమైనటువంటి అగ్నితత్వాన్ని, అగ్నిపూరితమైనటువంటి ఎన్నో కళలు కుజుల్లో ఉన్నాయి. అట్లాగే
సమస్త రుణబాధలకి కారకుడు కుజుడు. అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎన్నో అనారోగ్యాలు, వాటిల్లో ముఖ్యంగా రక్త సంబంధితమైనటువంటి అనారోగ్యాలు, అది ఏదైనా కానీ స్త్రీలకైనా పురుషుడికైనా. రాహు చూస్తే క్యాన్సర్స్ అనేటటువంటి మహమ్మారిని వృద్ధి చేసేటటువంటి గ్రహము రాహు. అట్లాగే కేతు అనేటటువంటి వాడు మనోవ్యాధుల్ని కలుగజేస్తాడు. ఆయన ఆత్మ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తాడు. రాహువేమో మనసు మీద ప్రభావం చేస్తాడు, కుజుడు దేహం మీద ప్రభావితం చేస్తాడు. ఇక్కడ మనసు, శరీరము, ఆత్మ, అట్లాగే వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక శని యొక్క క్షేత్రంలో ఉండటం వలన అవి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటుగా ఒక పట్టాన విడదీయలేనటువంటి ముళ్ళు పడిపోతాయి. ఆ ముళ్ళు ఇప్పదీయాలంటే దైవాన్ని మనం స్మరించాలి. అట్లాగే ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ నుండి దాదాపుగా మార్చి వరకు మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే రాహువుతో మరియు కేతువుతో చూడబడుతూ కుజరాహు కేతువుల వలన కలిగేటటువంటి కాలసర్ప యోగ దోషాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అట్లాగే పరిపూర్ణంగా 7 రాశులు మొత్తము కూడా, ఇది ఒక రకంగా చెప్పాలంటే కేతువు నుంచి రాహు మధ్యలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సవ్యకాల సర్పదోషం కాబట్టి కొంతవరకు గురుడు కూడా చూస్తున్నాడు కాబట్టి మనందరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా దైవనామ స్మరణ వలన కానీ, మనం చేసేటటువంటి పూజాధికాల వలన కానీ. మరి ఎవరి జాతకాలలో, ప్రత్యేకించి ఎవరి ఇండివిజువల్గా వారి జాతకాలు ఉంటాయి. వారి జాతకాలలో వివాహం అయ్యి ఓ పట్టాన దంపతులు ఇద్దరూ కూడా కొట్టుకోనటువంటి రోజంటూ ఉండదు. మాట పెంచుకుపోవటం, ఒక్కొక్కసారి రక్తస్రావాలు కూడా అయ్యేంతటి కోపావేశాలను ప్రదర్శించుకోవటము, అఘాయిత్యాలు చేసుకోవటము, ప్రమాదాలు జరగటము, విపరీతమైనటువంటి కోపావేశాలతో ఎవరి మీద పడితే వారి మీద లేనిపోని అభాండాలతో కూడినటువంటి వాగ్వాదాలు, మూర్ఖత్వము చూపించటాలు, అట్లాగే ఆత్మహత్యా ప్రయత్నాలు, ఎన్నో భూ వివాద సమస్యల్లో ఇరుక్కోవటము, రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన వారితో విపరీతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలగటము, మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి అనుమానాన్ని కలిగించేటటువంటి సమస్యల్లో ఇరుక్కోవటం, అవసరం లేనటువంటి, అంటే ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేనిపోనటువంటి దుర్వ్యసనాలకి వాళ్ళందరూ కూడా, కొంతమంది వారి జాతకంలో కనుక ఈ యొక్క సిస్టమ్ నడిచిన, ఈ గ్రహాలు ఎక్కడైనా నెగిటివ్గా వారి జాతకాల్లో ఉన్నా చదువుకునే వాళ్ళు చదువు భంగం కలుగుతుంది, వివాహమైన వాళ్ళకి విడాకులయ్యే అవకాశాలు ఉంటాయి, సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి గర్భస్రావ దోషాలు జాతకంలో ఉన్నట్లయితే అవి ఇప్పుడు కలిగడానికి అవకాశం ఉంటుంది. విపరీతంగా ఊరికనే బండ్ల మీద నుంచి పడటము, కార్లకి యాక్సిడెంట్లు అవ్వటము, కార్లలో ఉన్నటువంటి బస్సుల్లో కానీ రైళ్లలో కానీ, మరి వాయుతత్వ రాశి కాబట్టి విమానాలకి సంబంధించినటువంటి వాయు సంబంధిత ప్రమాదాలు కానీ, అంటే ఇవన్నీ చెబుతున్నందుకు దయచేసి ఎవరూ కూడా అపార్థం చేసుకోకండి. ఇవన్నీ శాస్త్రం మనకి చెప్తున్నది. సర్పదోషం అనేటటువంటి అనంతకాల యోగ దోషం అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో మనము బతుకుతున్నాం, మనకంటూ ఒక స్పెషల్ జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఎక్కడైతే కుజరాహు కేతువులు శని యొక్క సంబంధాలు కఠినంగా ఇబ్బందికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అవి మన ముందు ప్రదర్శితమయ్యి తట్టుకోలేనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యాల మీద పడతాయి. అనారోగ్య సమస్యలు క్రిమికీటకాల వలన కానీ, సూక్ష్మ క్రిముల వలన కానీ, వాయువులో వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషపూరిత కెమికల్స్ రియాక్టర్స్ పేలిపోయి వాటి నుంచి కానీ, అగ్నిపూరితమైనటువంటి, లేకపోతే దొంగల భయం ఎక్కువ అవటం, దొంగతనాలు జరగటం, చంపుకోవడాలు ఎక్కువ అవటము, కొట్లాట్లు ఎక్కువ అవటం, గొడవలు ఎక్కువ అవటం, అట్లాగే రుణబాధల వలన ఆత్మహత్యలు చేసుకోవటం, వ్యవసాయదారులు అంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, వాళ్ళ జాతకాలలో ఎక్కడైనా తేడా ఉంటే పూర్తిగా ఆ రుణం అనేటటువంటిది వీళ్ళని లేకుండా చేసేటటువంటి ప్రయోగాత్మకమైన పరిస్థితులు. అట్లాగే కొంతమంది ఎదుగుతున్నా, కొంతమంది వ్యాపారంలో వృద్ధిలోకి వస్తున్నా, లేకపోతే కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే వాళ్ళ భూమి కానీ, వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు కానీ
వీళ్ళకి వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల చేతబళ్ళు కానీ రకరకాల సమస్యలు సృష్టించేటటువంటి విషప్రయోగ పూజలకి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండేవాళ్ళు, అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే నదుల్లో కానీ లేకపోతే వ్యవసాయ భూముల్లో కానీ ముఖ్యంగా విషసర్పాల యొక్క బాధ ఎక్కువై మరి కూలీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉండండి. సర్పబాధలు అధికంగా అవటము, ఎన్నో రకాలైనటువంటి విష క్రిమి కీటకాదుల వలన కూడా పంటలు నాశనం అవ్వటము, లేకపోతే ఇళ్లల్లోకి అవి వచ్చి మనుషుల్ని కుట్టడము, అంటే తేనెటీగలు కావచ్చు ఇలాంటివి. కాబట్టి పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ కొన్ని పట్టణాల్లో కానీ తేనె తొట్టెలు కానీ లేకపోతే ఏదైనా చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి ఉండటం మంచిది. లేకపోతే ఈ విష తేళ్ళు అట్లాగే ఎన్నో రకాల సర్పాలు వీటి వలన సమస్యలు, కుక్కలు ముఖ్యంగా రోడ్ల మీద కుక్కలు స్వైర విహారం చేస్తూ వాటికి మంచి చెడు తారతమ్యం ఉండదు, తనామన అని తారతమ్యం ఉండదు. ఉన్నట్టుండి వాటిల్లో కలిగే అంటే కుజరాహుల యొక్క కేతు యొక్క సంబంధంలో ఈ యొక్క శరీంట్లో ఉన్నాయి కాబట్టి కుక్కల వలన కూడా అవి కూడా విషపు జంతువులు, ర్యాబిస్ అనే వ్యాధి ప్రబలటం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఆటంకాలు మన ముందు పొంచి ఉన్నాయని అందరూ గమనించండి. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. వచ్చే నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి మన వంతు కృషి మనము దైవారాధనల ద్వారా కానీ అభిషేకాదులు, పూజలు, హోమాదులు, జపతపాదులు, అట్లాగే పండితుల్ని గౌరవించటము, ఇట్లా ఏదో రకంగా మన యొక్క కర్మల్ని, అంటే మనకు ఉన్నటువంటి మనం పూర్వజన్మల్లో తెచ్చుకున్నటువంటి కర్మల్లో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి అంటే ముందొచ్చే ఆగామి కర్మలు, వీటిల్ని అనుభవింపజేయటంలో ఈ గ్రహాలు సుప్రసిద్ధులు. దాంట్లో శని మహానుభావుడు ఆయన మీనరాశిలో ఉండటము, దానికి అనుసంధానకర్తగా రాహుతో ఈ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 23న రావటము, ఫిబ్రవరి 28 వరకు కూడా 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మార్చిలో ముందు నిదానంగా శుక్రుడు వెళ్ళిపోతాడు, చతుర్గ్రహ కూటమి అవుతుంది. తర్వాత రవి వెళ్ళిపోతాడు మార్చి 14న, కాబట్టి 3 గ్రహాలు ఉంటాయి. తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుజుడు రాహు మాత్రము ఏప్రిల్ 3వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు. దాదాపుగా ఏప్రిల్ 3 నుంచి ఈ కుజుడు మే 10వ తారీఖు వరకు కూడా శనిగ్రహంతో కలిసి ఉంటాడు. అసలైనటువంటి జల సంబంధిత సమస్యలు అంటే సునామీలు కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్, లేకపోతే చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి జంతు కళేబారాలకి సంబంధించినటువంటి ఎన్నో విష క్రిమి కీటకాదుల వల్ల వచ్చేటటువంటి జల సంబంధిత రోగాలు కావచ్చు, లేకపోతే జల ప్రమాదాలు కావచ్చు, లోపల నీళ్లలో ఉన్నటువంటి ఎన్నో కొండలు అంటే అగ్ని జ్వాలలు పేలిపోవటము, సునామీలు రావటము, ఇలాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి. కుజశనుల యొక్క సంబంధం అంత మంచిది కాదు. అప్పుల బాధల వలన ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పోలీస్ స్టేషన్లు లేకపోతే జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, లేకపోతే కొన్ని అఘాయిత్యాలు స్త్రీల మీద చేయటం ద్వారా కానీ, వ్యాపారాదుల్లో ఎంతో మంది బయటపడటం ద్వారా, అంటే ఎంతో మంది మోసం చేసిన వారి మీద కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి ఎఫ్ఐఆర్ కేసులు నమోదవటము, అంటే మన యొక్క భూ వ్యవస్థలో మనం అనుభవించేటటువంటి ఎన్నో ఈవెంట్స్ నెగిటివ్గా ఉన్నటువంటివన్నీ కూడా ఎంతో మందికి వారి జాతక చక్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, దశాంతర దశలు కనుక యాక్టివేట్ అయితే చెడువి అవన్నీ కూడా వీళ్ళకి యాక్టివేట్ అయ్యి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుజ శనుల యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే లక్ష్మీ నారసింహస్వామి వారు మరియు హనుమంతుల వారు వీళ్ళిద్దరిని ఆరాధించాలి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి కూడా మే 10వ తారీఖు వరకు వీళ్ళిద్దరిని ఆరాధించాలి. అట్లాగే మనకి ఫిబ్రవరి అంటే మార్చి 2వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు నుంచి కూడా ఏప్రిల్ 3, 4 తారీఖుల వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, మహాగణపతి ఆరాధన. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి కేతువు సింహరాశిలో ఉంటూ ఇప్పటి వరకు మార్చి 28 వరకు కూడా శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. తన యొక్క సొంత నక్షత్రంలోకి మార్చి 29న ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ రాహు శతభిష నక్షత్రంలో ఉన్నాడు. మరి కుజుడు శతభిష నక్షత్రంలో రాహుతో కంజక్ట్ అవటం, ఈ కేతువు సొంత నక్షత్రంలోకి రావటం, ఈ యొక్క కలయిక విపరీతమైనటువంటి అవయోగాల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి జన్మజాతకంలోనైనా సరే కుజదోషాలు ఉన్నా, అంటే కుజుడు 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్న, కుజుడు శనితో కలిసి ఉన్న, శని చేత చూడబడుతున్నా, కుజరాహుల సంబంధం ఉన్న, అట్లాగే కుజకేతువుల యొక్క సంబంధం ఉన్న, రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా
మీ వంతుగా సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర పూజ చేసుకోండి. అప్పులు తీరాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవండి. ఆఫ్టర్ ఏప్రిల్ 3 తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రీతి కోసము రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని, అట్లాగే శనికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి, కుజశనుల యొక్క దోషాన్ని పోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ, ఇట్లా ఎన్నో రకాలుగా. ఒకవేళ మీకు అర్థం కాలేదు, జాతకరీత్యా ఏమన్నా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మా పీఠానికి నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఎప్పుడూ కూడా ఒక గురువుతో మాట్లాడేటప్పుడు ముందుగా మెసేజ్ చేయటము, ఆ మెసేజ్ చేసినప్పుడు అవకాశం ఉంటే గురువు మీకు ఫోన్ చేస్తారు, లేదా మీరు ఫోన్ చేసినప్పుడు గురువుని డైరెక్ట్గా చూసి మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ బుధరాహుల యొక్క సమ్మేళనం వలన ఎన్నో, అంటే ఇక్కడ విశేషం ఏంటంటే గురువుకి రాహుకి సంబంధం ఉండటం వలన, గురుచండాలత్వ దోషం వలన ఎంతోమంది గురువుల్లో కూడా కొంతమంది దోషభూయుక్తమైనటువంటి చర్యలు చేస్తున్నట్టుగా మనకి ప్రపంచంలో తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా మీ జాతక చక్రాన్ని అన్వేషించుకోవాలి, చూపించుకోవాలనుకున్నా, ఏదైనా పూజలు పునస్కారాలకి మీరు ఏదైనా దక్షిణని సమర్పించాలన్నా డైరెక్ట్గా ఒక వీడియో కాల్లో ఆ గురువు, మీరు ఏదైతే టీవీల్లో ఈ యొక్క మీడియా వ్యవస్థలో చూస్తారో ఆ గురువుని చూసి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోండి. అట్లాగే ఏదైనా సరే డైరెక్ట్గా దగ్గరగా ఉన్న వాళ్ళైతే గురువుని డైరెక్ట్గా ముఖే సరస్వతి, ఎప్పుడు కూడా గురువుతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి, లేదా ఫోన్లోనైనా సరే వీడియో కాల్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి, గురువు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడండి. అప్పుడు మాత్రమే గ్రహాలు చక్కగా మీకు మా చేత పలికిస్తాయి, మీకు ఏది కావాలో ఆ పరిష్కారాలు చూపిస్తాయి. జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, గురువుని నమ్మాల్సిందే. దానికి తగ్గట్టుగా గురువు చెప్పిన పరిష్కారాలని మీకున్నంతలో మీరు అవలంబిస్తూ, మీరు చేయాల్సిన కొన్ని ధర్మాలు మీకుంటే పూజలు, స్తోత్రాలు, అట్లాగే మంత్ర ప్రయోగం అనేటటువంటిది, అది పూజకి జపాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా, పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలన్నా అది మంత్రబలం ఉన్నటువంటి కొంతమంది గురువులకే చెల్లుతుంది. గురువు అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ మంత్రబలం లేకపోతే ఆ పూజలు ఫలించవు. కాబట్టి ఆ యొక్క మంత్రబలం ఉన్నటువంటి గురువుని మీరు ఎంచుకొని జాగ్రత్తగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ హరింపజేసుకునేటటువంటి మంచి శుభదినంగా భావించండి. అంటే మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే మనల్ని మనం రక్షించుకునే చర్యగా ఇది భావించి, మరి మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి నిత్య సంకల్పం 70 రోజులు, మార్చి 2వ తేదీ నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా 70 రోజుల కాలము ప్రత్యేకించి నిత్యము కూడా నేను గణపతి అధర్వణ సూక్తము, సర్ప సూక్తము, మన్యు సూక్తము, ఈ 3 యొక్క సూక్తాలని కూడా, దుర్గా సూక్తము, ఈ 4 సూక్తాలని ప్రత్యేకించి జపపరంగా చేస్తూ కుజుడికి, రాహుకి, కేతువుకి, శనికి, అంటే శని దోషాలు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషాలు జాతకరీత్యా ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశులు వారి కానివ్వండి, తప్పకుండా వారి యొక్క శ్రేయస్సు కోసము, వారి వివాహము, సంతాన యోగం కోసము, ఉన్నతమైనటువంటి విద్యల కోసము, ప్రమాద నివారణ కోసము, రుణబాధలు నివృత్తి చేసుకోవడం కోసము, అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ, కోర్టు సమస్యలు కానీ, భూపరమైనటువంటి సమస్యలున్నా వాటన్నిటికీ కూడా ఈ 4 గ్రహాలకి 70 రోజులు చాలా నిశ్చల భక్తితో ప్రశాంతంగా వాటికి తగ్గ జపాన్ని, వేదమంత్రంతో జపాన్ని ఆచరిస్తూ ప్రతినిత్యము కూడా ఈ గ్రహాలకి అనుసంధానంగా ఇందాక చెప్పినటువంటి గణపతి, సుబ్రహ్మణ్య, దుర్గా, హనుమంతుడు, వీరి యొక్క సూక్తాలని చక్కగా పఠిస్తూ ఆ యొక్క రక్షని, అంటే దాదాపుగా ఈ 70 రోజుల్లో రెండు సార్లు, ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపత హోమము, ఒకసారి పవన సూక్తము, హనుమంతుడి యొక్క మన్యు సూక్త హోమము జరుగుతుంది. విశేషంగా ఆ రక్షని, చేతికి కట్టుకునే రక్షని, ఆ ప్రతిమల్ని, అట్లాగే ఆ యొక్క హోమ భస్మాన్ని మీకు అందజేయగలిగినటువంటి బాధ్యత నేనే తీసుకుంటాను. అట్లాగే ప్రత్యేకించి ఈ కేతు దశలు కానీ, ఏదైనా కేతువుకి సంబంధించిన మతిస్థిమితం లేక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మానసిక వేదనలు, చిత్త చాంచల్య బుద్ధితో ఉంటారు. మనసు రకరకాలుగా ఉండేటటువంటి వాళ్ళు, భూత ప్రేత పిశాచ బాధలు అనుభవించేటటువంటి వారు, వీరి కోసము ప్రత్యేకించి పూణేలో ఉన్నటువంటి అష్టగణపతుల యొక్క దర్శనాన్ని ఏప్రిల్లో ఏదో సమయంలో చూసుకొని, ఆ యొక్క గ్రహాలు లింక్ అయ్యేటటువంటి స్థితిని బట్టి నేను వెళ్ళి అక్కడ పూజలు చేయించి ఒక 3 రోజులు దానికి సంబంధించినటువంటి భస్మాన్ని, రక్షని కూడా, అంటే మీకు ఇచ్చే రక్షల్ని స్వామివారి దగ్గర తగిలించి అవి మీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క జపాలు, అట్లాగే గ్రహ జపాలు, శాంతి, దైవ దర్శనము, ముఖ్యంగా హోమము,
స్వామివారికి సుబ్రహ్మణ్య హోమము, అట్లాగే హనుమంతుడి హోమము. ఈ యొక్క హోమాలకి సంబంధించి ఎవరైనా పర్సనల్గా వ్యక్తిత్వ జాతక పర్యవేక్షణకి మీకు అనుకూలమైతే, అభీష్టంగా ఉంటే, నమ్ముకుంటే తప్పకుండా మీరు శ్రీమాతా జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యని తెలియచేసి చక్కగా గోత్రనామాదులు ఇచ్చి మరి ఈ విధమైనటువంటి పూజల్లో పాల్గొన్నట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని ఆ యొక్క స్వామివారులు మీకు ఇస్తారని నమ్ముకుంటూ, ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు అంటే మీనరాశి పర్యంతము కొన్ని రాశుల వారికి ఏ రకమైనటువంటి సమస్యలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఓం గం గణపతయే నమః. మిథున రాశి. మిథున రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మరి 9వ భాగ్యస్థానంలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు రాహుతో కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పాటవుతున్నాయి. ఆల్రెడీ బుధ, శుక్రులు, రాహులు కలిసి ఉన్నారు. ఇప్పుడు రవి ఆడయ్యాడు, తర్వాత కుజుడు కూడా వస్తాడు. ఆ కుజుడు వచ్చినప్పుడే అసలైనటువంటి ఆట అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎన్నో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగాలలో మార్పులు కావచ్చు, ఉద్యోగాలు పోయే సందర్భాలు రావచ్చు, ఉద్యోగాలలో అవమానాలు పడే పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం మీద మీకు విరక్తి కలగచ్చు, లేకపోతే గొడవలు కూడా అయ్యే అవకాశం. మీరు చేస్తున్న ఉద్యోగాదుల్లో అవసరం లేనటువంటి, అంటే వారి దగ్గర ఏదైనా అప్పు తీసుకున్నా అప్పులకి సంబంధించినటువంటి మాట పెరిగి గొడవలు అవ్వచ్చు. ఆకస్మికంగా దూర ప్రయాణాలకి ప్రణాళిక జరగచ్చు. అంటే ప్రయాణాలు చేసే అవకాశం ఉద్యోగ ధర్మం ద్వారా కానీ, లేకపోతే తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేక వారి పరంగా కానీ, లేకపోతే అప్పులు వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే పరిస్థితి అర్థం కాక దూరంగా ఏదో తిరిగి వద్దామని చెప్పి ఆ క్షేత్రము ఈ క్షేత్రము, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తూనే ఉంటారు ఎక్కువగా, అంటే భయపడి. అట్లాగే ఫ్రెండ్స్తో ఏదో కొత్త విషయాల మీద వ్యాపారం చేద్దాము, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి విషయాల్ని చర్చించటము, లేకపోతే తన యొక్క ఎవరైనా ఇద్దరు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరో ఒకళ్ళు తమ ప్రేమించినటువంటి వ్యక్తి గురించి వీరితో మాట్లాడడము, లేకపోతే వారు పోట్లాడుకున్న విషయాలు కానీ ప్రతి విషయము వారితో చర్చించడము. దాని ద్వారా కూడా ఈ మిథున రాశి వారికి ఒక్కోసారి మోసపూరితమైనటువంటి, అంటే ఫ్రెండ్స్ పరంగా మోసపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అప్పుల బాధలు మిమ్మల్ని ఒక తారా స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కుజరాహుల యొక్క మిశ్రమం అంత చెడ్డది. తండ్రి ఆరోగ్యం మీద మీకు ఏదైనా ఉన్నటువంటి ఆస్తులని తాకట్టు పెట్టడమో, బ్యాంకుల్లో అప్పు చేయటమో ఇలాంటివి జరిగి ఆ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ 5 గ్రహాల యొక్క మిశ్రమం, అందులో రాహు అనేవాడు చెడ్డవాడు కాబట్టి మరి మిథున రాశి వారికి రాహు నవమంలో ఉంటే ఆ మిగతా గ్రహాలు ఏదైనా వీరు కాస్త పూజ పునస్కారము చేసుకునే ఆలోచన ఉన్నట్టుండి ఈ 2 నెలల కాలంలో వారికి పూజల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, లేకపోతే ఎవరినో గురువుని నమ్ముతారు. ఇప్పుడు గురువులు ఎట్లా ఉన్నారంటే వారంతట వారే యజ్ఞోపవీతం వేసేస్తున్నారు. వీరికి వచ్చో రాదో నాకు తెలియదు, కానీ వారు గురువులుగా చెప్పుకొని చలామణి చేసుకుంటూ అందరికీ కూడా మంత్రాన్ని చక్కగా ఉపదేశం చేస్తున్నారు. ఫోన్ ద్వారానో లేకపోతే డైరెక్ట్గానో. అంటే ఒక వ్యక్తి ఎదగడం కోసం అని చెప్పి చెయ్యకూడని పాపాలన్నీ కూడా మన శాస్త్రంలో లేనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసుకుంటూ అందరినీ కూడా తెలియనటువంటి అవస్థలోకి తీసుకెళ్లే పరిస్థితులు ఈ గురువులకి. అంటే గురువు ఎప్పుడైతే అతిచారంలో ఉన్నాడో, గురువు ఎప్పుడైతే వీరి యొక్క జన్మ రాశిలో ఉన్నాడో, ఆ మిథునంలో ఉన్నాడో, అన్ని బూటకపు పరమైనటువంటి చర్యలు వక్రించి ఉండేసరికి ఉండాల్సిన నాలెడ్జ్ కన్నా అతి నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది. దాని ద్వారా మీరు మాట్లాడే సంభాషణలు అవతల వాళ్ళకి మృదుమధురంగా ఉంటాయి, అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఏదో కొత్తదనాన్ని క్రియేట్ చేయడం అంతకుముందు ఏది ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి గ్రహ దోషాలు ఉంటే గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు ఉంటాయి. ఈ గ్రహానికి ఇన్ని వేల సార్లు జపం చేయాలి, క్షీరతర్పణం చేయాలి, దానం చేయాలి, హోమం చేయాలి, తర్వాత అభిషేకము. ఇది మన యోగులు తపస్సు ద్వారా మనకి స్వీకరించి ఇచ్చినటువంటి శాస్త్ర ధర్మము. ఇప్పుడు ఇవన్నీ పక్కకి నెట్టేసి
ఈ జపాలు తపాలు ఇవన్నీ వీటితో ఏది మనకి పనిచేయవని చెప్పి గురువులుగా చలామణి అవుతూ ఇలాంటి మిథున రాశి వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించండి. మీకు మీరే గురువు. అవసరమైతే అంతరిక్షం వైపు చూస్తూ మీరే మాట్లాడుకోండి. కావలసిన వైబ్రేట్స్ మీకు వస్తాయి. లేదా ఆ భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటే నిత్య నామస్మరణ, సరైన గురువు ఎవరో మీ మనసు, మీ ఆంతరంగికంగా ఉన్నటువంటి బుద్ధి ఇవి మీకు తెలియజేస్తాయి. అప్పుడు మాత్రమే ఆ గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగాని పెద్ద హోదాలో గురువు చుట్టూ ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు, సినిమా యాక్టర్స్తో వెళ్తున్నారు ఉన్నారు అని చెప్తే అది ఎంతవరకు మీరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. శక్తి అనేది మీలోనే ఉంది. ఏ గురువులో శక్తి ఉండదు. గురువు తనకున్న జ్ఞానాన్ని మాట అనే ఒక శక్తి ద్వారా మీకు ఇస్తూ మీలో ఉన్నటువంటి మంచి పాజిటివ్ శక్తులను కూడా లాక్కునే శక్తి గురువుకు ఉంటుంది. కాబట్టి చక్కగా గురువుల్ని ఆరాధించండి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీరు మోసపోకుండా ఉండటానికి. ఇప్పుడు గురువులందరూ అట్లా ఉండరండి. ఎవరో ఒకళ్ళు మోసం చేసేవాళ్ళు ఉంటారు. మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పు చేసి కూడా ఆ యొక్క సేవా తత్పరతో కూడినటువంటి మానసిక అంటే మీకు ఏదో ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని, కీర్తి ప్రతిష్టలు వస్తాయని, లేకపోతే ఆధ్యాత్మికంగా మీరు ఏదో స్థాయికి వెళ్తారని చెప్పి అలా మిమ్మల్ని ఒక అపోహకి సృష్టించి మీకు అసలైనటువంటి దైవం మీదకి వెళ్లకుండా నేనే దేవుణ్ణి అని చెప్పుకునేటటువంటి గురువులు మిమ్మల్ని ట్రాప్ చేసి మీ యొక్క ధనాన్ని ఇబ్బంది పెడతారు, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు అవమానాలు పడే స్థాయికి తీసుకెళ్తారు. కాబట్టి గురువుల్ని ఉన్నంతలో సత్కరించండి. సరైన గురువుని ఎంచుకోండి. ముఖ్యంగా తీర్థయాత్రలు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని తప్పించుకోవటానికి తప్పకుండా మీరు కుజరాహు కేతువుల యొక్క దోషాలని, శని 10లో ఉండటం వలన శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి హనుమాన్ చాలీసాన్న చదవండి 2 నెలలు, లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని. అప్పుల బాధ తీరాలి. ఎందుకంటే తీరే మూమెంట్ కూడా మీరు తెచ్చుకోవాలి అనుకుంటే, అంటే తండ్రి నుంచి ఏదైనా స్థిర చరాస్తులు వచ్చి అప్పులు తీర్చే పరిస్థితి కూడా మీకు కనిపిస్తోంది. కాబట్టి కొంత మీరు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది ఆచరించుకోండి. ఇవన్నీ మాకు కుదరట్లేదు, మాకు టైం సరిపోదు అనుకున్నప్పుడు తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేయండి. నేను చేయగలిగిన ఈ 70 రోజుల పూజలో మీ యొక్క శ్రేయస్సు కోసము తప్పకుండా నేను ఆ యొక్క ఆరాధన చేసి మీకు ప్రసాదాన్ని పంపిస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ మనిషి అయినా సరే నిత్యము ఒక 10-12 నిమిషాలన్నా సరే దైవంతో మాట్లాడగలగాలి. దైవానికి సంబంధించిన స్తోత్రాలు, మంత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ వాళ్ళతో అటాచ్ అయి ఉంటే మనకి ఈవెంట్స్ వైజ్గా లోకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అది మీకు మీరే తీర్చుకునే పరిస్థితి వస్తుంది. ఆ బలం కూడా మనకి సరిపోకపోతే మన జాతకాలలో దుర్బలత్వమైనటువంటి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. నీచ స్థితిలో గ్రహాలని, పాపగ్రహాలు కలిసి ఉండి శుభగ్రహాలు పాడవటము, ఇలాంటివి ఏదైనా ఉంటే పెళ్లిళ్ళు కాకపోవటము, ప్రయాణాలు ఆటంకాలు జరగటం, తండ్రి ఆస్తులు కలిసి రాకపోవటం, కోర్టు కేసులు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వలన ఆరోగ్యం చెడుతుంది. వ్యాపారంలో ఇష్టం వచ్చినటువంటి పెడార్థాలు పెరిగిపోతాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు వీరి యొక్క మానసిక స్థితిని గల్లంతు చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ 2 నెలల కాలము కొంచెము ఈ కుజుడి యొక్క ప్రభావము, అట్లాగే రాహుకేతువులు కుజశనుల యొక్క కలయిక ప్రభావాన్ని ఎదిరించాలి అనుకుంటే కనుక అప్పుల బాధలు పెరిగిపోవాలి, కోర్టు కేసుల నుంచి సమస్యలు పోవాలి, ఆకస్మికంగా వచ్చే ప్రమాద గండాలని, ఉద్యోగంలో అవసరం లేనటువంటి ఎన్నో గొడవలు కూడా కలిగే అవకాశాలు ఈ 2 నెలల్లో మీకు కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ నివృత్తి చేసుకోవటానికి మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమత్ ఆరాధన చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అంటే వారి యొక్క అంశంలో ఎవరినైనా మీరు ఆరాధించండి, మీకు విజయం చేకూరుతుందని. అట్లాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కూడా హెచ్చయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పూజల వలన మీకు అవి తగ్గి మానసిక ప్రశాంతత దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు చక్కగా ఆ యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి, ఆరాధించండి. అన్ని విధాల శుభం జరుగుతుంది. ఓం తం శరవణభరాయ నమః.